I am sorry, please forgive me, thank you, I love you. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హోపోనోపోనోని దేని కోసం యూస్ చేయొచ్చో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నేను అపర్ణ, నేను హోపోనోపోనో హీలర్ను. ఈ వీడియోలో హోపోనోపోనోని అన్ని ప్రాబ్లమ్స్కి ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, హోపోనోపోనో గురించి ఆల్రెడీ 1 వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి బ్రీఫ్గా చెప్తాను, వినండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక సైన్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ప్రతి పదానికి అంటే ప్రతి వర్డ్కి ఎనర్జీ ఉంటుంది. ప్రతి పదానికి ప్రతి వర్డ్కి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫ్రెండ్స్, హోపోనోపోనోలో 4 స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. హోపోనోపోనో పని చేయడానికి ఫస్ట్ బేస్ ఏంటంటే పాజిటివ్ వైబ్రేషన్స్. ఈ 4 స్టేట్మెంట్స్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ 4 స్టేట్మెంట్స్కి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ పాజిటివ్ వైబ్రేషన్స్తో మీరు మీ లైఫ్లోని ఎలాంటి నెగటివ్ ఎనర్జీనైనా క్లియర్ చేయొచ్చు, క్లీన్ చేయవచ్చు. మీకోసం చేసుకోవచ్చు, వేరే వాళ్ళ కోసం చేయవచ్చు. హోపోనోపోనో వర్క్ చేయడానికి సెకండ్ బేస్ ఏంటంటే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, 100% బాధ్యత తీసుకోవడం. అంటే మనం అందరం ఒకటే ఫ్రెండ్స్, మనం అందరం ఒకటే. అందుకే మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మన లైఫ్లో ఉన్న అన్నింటికి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హోపోనోపోనోని అన్నింటికి ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. అంటే మీకోసం ఎలా యూస్ చేయాలో, వేరే వాళ్ళ కోసం ఎలా యూస్ చేయాలో, జాబ్ కోసం, మనీ కోసం, కెరియర్ కోసం ఎలా యూస్ చేయాలో తెలుసుకుందాం. హోపోనోపోనోని వేరే వాళ్ళ కోసం యూస్ చేయొచ్చా అంటే ఎస్ ఫ్రెండ్స్, చేయొచ్చు. నిజానికి వేరే వాళ్ళకు హోపోనోపోనో చేయడం కాదు, మీకు మీరే హోపోనోపోనో చేసుకోవడం. మీరు ఏం ఫీల్ అవుతున్నారో వేరే వాళ్ళ గురించి, ఆ ఫీలింగ్కి హోపోనోపోనో చేయడం. ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను, నా ఫ్రెండ్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్కి బాగోలేదు, అప్పుడు నేను అక్కడికి వెళ్ళి హీల్ చేయడం కాదు, నాకు నేను హోపోనోపోనో చేసుకోవడం, మరియు దానికి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. అంటే నేను ఇప్పుడు ఇలా చెప్తాను, నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను, నేను ఏదైతే ఫీల్ అవుతున్నానో అని చెప్పి నెక్స్ట్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చాంట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరున్నారు, మీకు మీ ఫ్రెండ్తో గొడవ అయింది. ఇక్కడ మీ ఫ్రెండ్కి హోపోనోపోనో చేయడం కాదు, మీలో ఏ ఫీలింగ్ అయితే ఉన్నదో మీ ఫ్రెండ్ గురించి ఆ ఫీలింగ్ని హీల్ చేయడం. మీరు ఆ ఫీలింగ్కి హోపోనోపోనో చేయడం ఎలా చేయాలి అంటే, ఫస్ట్ మీ ఫ్రెండ్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ రాణి అనుకుందాం. అప్పుడు డియర్ రాణి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని అయినా సరే 1 టైం నేమ్ మెన్షన్ చేసైనా సరే చాంట్ చేయొచ్చు హోపోనోపోనో 4 స్టేట్మెంట్స్ని. లేదా ఐఎమ్ సారీ రాణి, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ రాణి, ఐ లవ్ యూ అని ఇలా అయినా చేయొచ్చు. ఫ్రెండ్స్, నార్మల్గా అందరి ఇళ్ళల్లో ఉండే కామన్ సమస్య అత్తాకోడళ్ళ మధ్య గొడవ. సో అలాంటప్పుడు ఎలా చేయాలి హోపోనోపోనో? మీకు మీ అత్తమ్మకు మధ్య గొడవ అయింది ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మీ ఇద్దరి మధ్యలో జరిగిన గొడవకి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోండి, 100% బాధ్యత తీసుకోండి. తర్వాత చాంట్ చేయండి హోపోనోపోనో 4 స్టేట్మెంట్స్ని. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. ఐఎమ్ సారీ అత్తమ్మ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ అత్తమ్మ, ఐ లవ్ యూ అని. ఫ్రెండ్స్, ఇలా చేసేటప్పుడు మా అత్తమ్మ ఎందుకు ఇలా చేస్తుంది, మా అత్తమ్మ ఎందుకు అలా చేస్తుంది, ఎలా చేస్తుంది అని బ్లేమ్ చేయడం, కంప్లైంట్ చేయడం చేయకండి. అలా చేస్తే హోపోనోపోనో వర్క్ చేయదు, రిజల్ట్స్ రావు. మీరు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మీ ఇద్దరి మధ్యలో జరిగిన గొడవకు మీరు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చాంట్ చేస్తే అది పని చేయదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాము నెగటివ్ థింకింగ్ కోసం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెగటివ్ థింకింగ్ ఎక్కువగా ఉంటే, మీరు ఎక్కువగా నెగటివ్ ఆలోచనలతో ఉంటే, అప్పుడు నేను 100% బాధ్యత తీసుకుంటాను నా నెగటివ్ థింకింగ్కి
అని చెప్పి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చాంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకున్న ఎలాంటి నెగటివ్ ఎమోషన్ ఉన్నా బాధ, భయం, టెన్షన్, వరీ, ఇలా ఎలాంటి నెగటివ్ ఎమోషన్ ఉన్నా ఆ నెగటివ్ ఎమోషన్కి 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను, ఐ టేక్ 100% రెస్పాన్సిబిలిటీ అని చెప్పి తర్వాత హొపోనొపోనో యొక్క 4 స్టేట్మెంట్స్ని చాట్ చేయండి. అలా 108 టైమ్స్ చాట్ చేయండి. 11 టైమ్స్, 21 టైమ్స్, 51 టైమ్స్ అయినా చేయవచ్చు. కానీ 108 టైమ్స్ చాట్ చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. జాబ్ కోసం హొపోనొపోనో ఎలా చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ 2-3 రకాలుగా హొపోనొపోనో చేసుకోవచ్చు. ఫస్ట్, డియర్ జాబ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చాట్ చేయొచ్చు. లేదా ఐఎమ్ సారీ జాబ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ జాబ్, ఐ లవ్ యూ అని ఇలా అయినా చాట్ చేయొచ్చు. ఇక సెకండ్ టైప్, రెండో రకం, మీరు కంపెనీ నేమ్ని తలుచుకుంటూ హొపోనొపోనో చేయవచ్చు. ఇక థర్డ్ రకం, మూడో రకం, మీకే హొపోనొపోనో చేసుకోవచ్చు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. అంటే మీకు జాబ్ లేదు, ఆ జాబ్ లేని దానికి బాధ్యత తీసుకుంటున్నారు. జాబ్ని పోగొట్టుకున్నందుకు బాధ్యత తీసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు జాబ్ లేని సిచ్యువేషన్లో బాధ్యత తీసుకుంటున్నారు అని అర్థం అక్కడ. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇక 4వ రకం, జాబ్ పట్ల మీకున్న నెగటివ్ ఆలోచనలకు, అంటే నాకు జాబ్ ఎందుకు రావడం లేదు, నాకు జాబ్ వస్తుందో రాదో, జాబ్ రాకపోతే ఎలా, ఈ నెగటివ్ ఆలోచనలకు, ఎమోషన్స్కు మీకు మీరు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చాంట్ చేయడం. జాబ్ పట్ల మీకున్న నెగటివ్ ఎనర్జీ పోవడం వల్ల మీ అఫర్మేషన్స్ వర్క్ చేస్తాయి. జస్ట్ చాట్ చేయండి, లాజిక్ని ఆలోచించకండి ఫ్రెండ్స్, ఇదొక మ్యాజిక్ వరల్డ్. మీకు ఏది కావాలన్నా ఎండ్ రిజల్ట్ గురించి ఆలోచించండి. జాబ్ కావాలా, జాబ్ వచ్చింది. మనీ కావాలా, మనీ వచ్చింది. రిలేషన్షిప్ కావాలా, రిలేషన్షిప్స్ మంచిగా అయినాయి. హెల్త్ కావాలా, హెల్త్ హీల్ అయ్యింది అని భావించి తర్వాత చాంట్ చేయండి ఫ్రెండ్స్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రెగ్నెన్సీ కోసం హొపోనొపోనో ఎలా చేయాలి. ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీ కోసం మీరు అఫర్మేషన్స్ని చేయండి. ఆల్రెడీ బేబీకి 3 months వచ్చాయని, ఇంట్లో అందరూ బేబీతో ఆడుకుంటున్నారని, బేబీ హెల్దీగా ఉందని, ఇలా సహజంగా అఫర్మేషన్స్ని చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇది ఓన్లీ అఫర్మేషన్ టెక్నికే కాకుండా మీరు ఇంకా వేరే టెక్నిక్స్ని కూడా ఫాలో అవ్వచ్చు. లైక్ వాటర్ బాటిల్ టెక్నిక్, విజన్ బోర్డ్ టెక్నిక్ని, ఇలా మల్టిపుల్ టెక్నిక్స్ని యూస్ చేయండి ఫ్రెండ్స్. వీటితో పాటు హొపోనొపోనో టెక్నిక్ని కూడా యూస్ చేయండి. అంటే మీకు ఎప్పుడైనా మీ ప్రెగ్నెన్సీ విషయంలో మీకు నెగటివ్ ఆలోచనలు వస్తూ ఉంటే, నెగటివ్ ఎమోషన్స్ వస్తూ ఉంటే ఆ టైంలో హొపోనొపోనో చేసుకోండి ఫ్రెండ్స్. హొపోనొపోనో టెక్నిక్ దేనినైనా క్రియేట్ చేయడం కోసం, ఆకర్షించడం కోసం కాదు ఫ్రెండ్స్, నెగటివ్ ఎనర్జీని క్లీన్ చేయడం కోసం. అంటే దేనినైనా ఆకర్షించడం కోసం మీరు ట్రై చేస్తున్నారు. మీకు ఏదైనా కావాలి ఫ్రెండ్స్, సో మీరు దానికోసం ట్రై చేస్తున్నారు. మీరు కావాలనుకున్న దానికి మధ్య, మీకు మధ్య ఉన్న నెగటివ్ని క్లీన్ చేయడానికి, మీకు కావాలనుకున్న దానికి మధ్య, మీకు మధ్య ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో బ్లాకేజెస్ని క్లియర్ చేయడానికి హొపోనొపోనో టెక్నిక్ని యూస్ చేస్తాము. ఇప్పుడు నెగటివ్ ఎనర్జీ క్లియర్ చేశాక మీ ఫ్రీక్వెన్సీని కరెక్ట్గా ట్యూన్ చేసుకుంటే మీకు కావాల్సిన దాన్ని మీరు పొందగలుగుతారు. మీరు కావాలనుకున్న దాన్ని మీరు మీ లైఫ్లోకి ఆకర్షించుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. లైఫ్ పార్ట్నర్ కోసం హొపోనొపోనో ఎలా చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కోసం హొపోనొపోనో చేయాలి. ఫస్ట్ మీకు మ్యారేజ్ అయిపోయింది, హ్యాపీగా ఉంటున్నారని చెప్పండి. దెన్ చాంట్ హొపోనొపోనో, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. లేదా మీకు మ్యారీడ్ లైఫ్లో ఏమైనా భయాలు, డౌట్స్, వరీస్ ఉంటే ఆ నెగటివ్ ఫీలింగ్స్కి మీరు హొపోనొపోనో చేయండి ఫ్రెండ్స్.
ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పీసీఓడి, థైరాయిడ్, లెగ్స్ ప్రాబ్లమ్స్, ఇలా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పుడు హొపోనొపోనో ఎలా చేయాలి? ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కంప్లీట్ హెల్త్ కోసం హొపోనొపోనో చేయండి. ఫస్ట్, డియర్ హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. లేదా ఐఎమ్ సారీ హెల్త్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇంకా రెండో పద్ధతి, మీరు ఫస్ట్ చెప్పుకోండి, నేను పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, నేను కంప్లీట్ హెల్తీగా ఉన్నాను అని ఫస్ట్ మీరు చెప్పేసేయండి. తర్వాత హొపోనొపోనోని చాట్ చేయండి, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. మళ్ళీ ఇంకో విధంగా కూడా చేయొచ్చు. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ లెగ్స్ పెయిన్, పీసీఓడి, ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉన్నది. ఆ హెల్త్ ప్రాబ్లం వలన మీ లోపల ఎలాంటి నెగటివ్ ఎమోషన్స్ ఉన్నాయి, అంటే బాధపడుతున్నారా, భయపడుతున్నారా, ఆ నెగటివ్ ఎమోషన్స్కి మీరు హొపోనొపోనో చేయాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి మీ హెల్త్ విషయంలో. నాకు ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉన్నదో దానికి నేను 100% బాధ్యత తీసుకుంటున్నాను అని చెప్పండి. తర్వాత హొపోనొపోనో 4 స్టేట్మెంట్స్ని చాట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు హొపోనొపోనోని వస్తువులకి కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ల్యాప్టాప్ వర్క్ చేయడం లేదు, మీ ల్యాప్టాప్ స్ట్రక్ అయిపోయింది, అప్పుడు ల్యాప్టాప్కి హొపోనొపోనో చేయండి. ఐఎమ్ సారీ ల్యాప్టాప్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ ల్యాప్టాప్, ఐ లవ్ యూ అని. ఇలా చేయొచ్చు. ఇంకో రకం, మీరు ఫస్ట్ చెప్పేసేయండి, నా ల్యాప్టాప్ చాలా బాగా పనిచేస్తుంది అని ఫస్ట్ చెప్పండి. తర్వాత ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చాట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంట్లో ఏదైనా వస్తువు కనబడడం లేదు, మీరు వెతుకుతున్నారు కానీ దొరకడం లేదు, ఆ వస్తువుకి హొపోనొపోనో చేయొచ్చు ఫ్రెండ్స్. ఆ వస్తువు దొరికింది అని ఫస్ట్ అనుకోండి, తర్వాత హొపోనొపోనోని చాట్ చేయండి. వస్తువు ఒక ఎనర్జీ ఫ్రెండ్స్, మీరు ఒక ఎనర్జీ, దానితో మీరు కమ్యూనికేట్ అవ్వచ్చు. ఈ వీడియోలో మీకు వాల్యూ ఇచ్చాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.